Today we shall read Psalms 55 verse 22. Cast your burden on the Lord, and He will sustain you. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. యేసుప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయమును దేవుడు మనకి ఇచ్చినారు. మరి దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరచాలి. మంచిది. ఇక్కడ చూసినట్లయితే దావీదు తన యొక్క అనుభవంలో చెప్తున్నటువంటి మాటలు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆ పై వచనాల్లో ఎందుకు తన భారము దేవుని మీద మోపాలంటున్నాడంటే, ఇక్కడ 4వ వచనంలో నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఇంకా కింద వచనంలో దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసినము. పిల్లరా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దావీదు తనకున్నటువంటి మరి ఆధారము ఎవరై ఉన్నారంటే జీవగల దేవుడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దుఃఖంలో, ఇలాంటి అపాయంలో, ఇలాంటి మరణ భయంలో ఉన్నటువంటి దావీదు తను చూసింది వాటిని కాదు కానీ వాటి నుంచి తప్పించే గొప్ప దేవుణ్ణి. కాబట్టి అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నా ప్రియ సహోదరి, ఈ యొక్క చిన్న స్వరము దేవుని స్వరము నీ విన్నట్లయితే, నీ భారము నా మీద మోపవయ్యా, నా మీద మోపమ్మా, ఎందుకు నువ్వు మోస్తావు? నీ భారం నేను మోసాను. కాబట్టి ఈ విశ్వాసం కలిగి ఉదయకాల సమయంలో ఆయన వైపు చూసినట్లయితే నీలో ఉన్నటువంటి ప్రతి భారము, అది మరణ భారమా, వేదన, దుఃఖమా, వ్యాధ ఏమైనప్పటికీ పిల్లరా, దీని వైపు చూసి ఆయన మీద వేసి మన భారాన్ని మన కాడి తేలిగ్గాను సులువుగాను చేసుకుందాం. అలాంటి కృప దేవుడు ఉదయకాల సమయంలో మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మంచి దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు. మీ వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు, మీ మాటలు వింటున్నప్పుడు ఎలాగా మా యొక్క ప్రాణాత్మలు ప్రభా బ్రతుకుతాయి గల కారణము మీ వాక్యము జీవమగలది. ఎన్నోసార్లు అలాంటి విశ్వాసము లేక వాక్యము ధ్యానించగా ఈ మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నాం. క్షమించండి ప్రభా. పరసంబంధమైనటువంటి జ్ఞానం విలువైనది. అది మా జీవితాలని తెప్పరిలా చేస్తుంది. మా యొక్క భారమును మీ మీద వేసేలా చేస్తుంది. తద్వారా మీరు మా పక్షముగా ఉండి మా యొక్క ప్రతి ఒక్క అవసరం తీర్చే దేవుడు అని ప్రభా మీ వైపు చూసి ఆదరణ పొందుకుంటాం. అలాంటి ఉన్నతమైనటువంటి కృపను మా ప్రతి ఒక్కరికి ఉదయకాల సమయంలో దయచేయమని మమ్మల్ని మీ చేతగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఇట్ల కింద భద్రపరిచి ప్రతి అపాయం నుంచి, కీడు నుంచి, మరణ భయం నుంచి మమ్మల్ని తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Psalm 55 and verse 22 reminds us of God's gracious invitation to bring every burden to Him. The verse encourages believers to place their worries, struggles, and anxieties into the Lord's hand, trusting that He cares deeply for His people. When we surrender our burdens to God, we acknowledge our deep dependence on His strength, rather than relying solely on our own abilities. Amen.